హలో గాయ్స్, అందరికీ నమస్తే. ఈరోజు మేమైతే సాయిబాబా టెంపుల్ ఓపెన్కి అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్. మా పక్క ఊళ్ళోనే మంత్రిపాలెం అనమాట. నేను మా తమ్ముడు మా తాతయ్య అయితే వెళ్తున్నాము. ఎక్కడ ఎలా ఉండిద్ది ఏంటనేది మీకు మొత్తం వీడియోలో చూపిస్తాను ఫ్రెండ్స్, తప్పక చూడండి. మేమైతే మంత్రిపాలెం సాయిబాబా టెంపుల్కి వెళ్తున్నాం ఫ్రెండ్స్. అది మా ఊరు కాదు, మా పక్క ఊరు. అంటే మంత్రిపాలెం మాకు అరౌండ్ ఒక 5 కిలోమీటర్ డిస్టెన్స్ ఉండిద్ది అనమాట. అక్కడ ఎలా ఉండిద్ది ఏంటనేది మొత్తం చూపిస్తాను, తప్పక చూడండి ఫ్రెండ్స్. మా తాతయ్య ఏంటో చెప్తున్నాడు, చూడండి ఫ్రెండ్స్. అందుబాటులో ఉందండి మా ఊరికి. భోజనాలు పెడుతుంటే వచ్చాము. సో ఫైనల్గా అయితే టెంపుల్కి వచ్చేసాం ఫ్రెండ్స్. ఇది టెంపుల్ బ్యాక్ సైడ్ అనమాట. మేమైతే ఫస్ట్ తినడానికి వచ్చేసాం, ఎందుకంటే మేము వచ్చేసరికి చాలా లేట్ అయిపోయింది. అయితే ఫుడ్ ఐటమ్స్ వచ్చేసి వేసారనమాట. ఇదైతే అందరం కూర్చుని నేను మా తమ్ముడు మా తాతయ్య అయితే ముగ్గురం వచ్చి ఫస్ట్ తినేసాం అనమాట. ఇదంతా ఫుడ్ ఐటమ్ వచ్చేసి పర్లేదు, బాగానే ఉంది. అంటే ఎక్కువ ఐటమ్స్ ఏం కూడా ఏమీ లేదు, తక్కువ వేశారు. చూడండి, మా ఇద్దరు తమ్ముళ్ళు వచ్చి తింటున్నారు. భోజనాలు ఎట్లా ఉంది తాత? సాంబారి, పెరుగు చట్నీ, అంతా మిశ్రింగ్. అయితే మొత్తం బాగుంది అంతా. అంత పద్ధతులన్నీ బాగున్నాయా? ఏరే కూరలు మిశ్రింగ్ వేరే కూడా వేసినట్టయితే బాగుండేవి. ఇవి వేసారు కాబట్టి కొంచెం మాదిరిగా ఉండే. ఓకే ఓకే, ఒక మొత్తానికి అయితే బాగానే ఉండే అంటారు. రెండోసారి వేసుకోవడానికి అవకాశం లేదు. ఎందుకు పెడతలేదా లేకపోతే పెడుతున్నారు? కానీ మొహంగొట్టేసింది తినబుద్ధి ఇట్లా. ఓకే ఓకే, పొడవని పెడితే అది ఇది ఒక మిశ్రమ కడుపు తినగలుగుతాం. లేకపోతే ఒకసారి పెరుగుతున్నాను సాంబార్తో తినబుద్ధి కాక ఆపేసాం. ఓకే ఓకే, దేవుడి భోజనాలు అయితే ఇప్పుడు బాగుండి అని చెబుతున్నారు మన నారాయణ తాత గారు. నేనైతే చాలా లేట్గా వచ్చాను అనమాట. నేను వచ్చేసరికి మొత్తం భోజనాలు అన్నీ అయిపోయినాయి. అంతా అయిపోయింది, అంతా మార్నింగే జరిగిపోయింది అంతా. సాంబార్ బాత్, కర్డ్ రైస్. గాయస్, ఫైనల్గా అయితే భోజనాలు అయితే తినేసాం అనమాట. ఇక్కడ వాంతులు కక్కేసుకుంటున్నాడు. బాగానే ఉండేలే, కానీ కొంతమందికి నచ్చలేదు అంటున్నారు. ఎందుకంటే దేవుడి భోజనాలు ఎలాగే ఉంటాయి కాబట్టి. ఓకే, లోపలికి వెళ్ళి మొత్తం ఎలా ఉందో ఏంటని మీకు మొత్తం చూపిస్తాను, తప్పక చూడండి ఫ్రెండ్స్. నేనైతే ఫస్ట్ గుడికి వెళ్ళలేదు ఫ్రెండ్స్. నేనైతే డైరెక్ట్ తినడానికి వెళ్ళిపోయాను, ఎందుకంటే చాలా టైం అయింది నేను వచ్చేసరికి. అందుకే మొత్తం అయిపోయినాయి అనమాట. సరే, ఇక తినేసి నేనైతే గుడికి వెళ్తున్నాను. గుడిలో ఎలా ఉంది ఏంటనేది మొత్తం చూపిస్తాను ఫ్రెండ్స్, తప్పక చూడండి, సరేనా? ఇది వచ్చి ఏరియా పేరు ఏంటంటే మంత్రిపాలెం అనమాట. ఆంధ్రప్రదేశ్ మంత్రిపాలెం మా కోస్ట్ డిస్టిక్ అనమాట. అయితే మంత్రిపాలెంలో సాయిబాబా టెంపుల్ ఓపెనింగ్కి వచ్చాం ఫ్రెండ్స్. సరే, లోపల ఎలా ఉండిద్ది ఏంటనేది నేను మొత్తం చూపిస్తాను, తప్పక చూడండి ఫ్రెండ్స్. సో గాయస్, ఇదైతే సాయిబాబా టెంపుల్ అనమాట. చూసారు ఎంత బాగుందో. ఇదైతే రీసెంట్గానే కట్టారు. దీని ఓపెనింగ్కే భోజనాలు పెట్టారనమాట. ఇప్పుడు దానికే నేను వచ్చింది. చూడండి ఫ్రెండ్స్, అవుట్ సైడ్ ఎలా ఉండిద్ది, అంత చెట్లతో. లోపల అయితే సాయిబాబా స్వామి ఉన్నాడు ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఎలా ఉందో చూడండి ఫ్రెండ్స్. సాయిబాబా స్వామి లోపల ఉన్నారు. ఈ గుడి అయితే రీసెంట్గానే కట్టారు ఫ్రెండ్స్. దీనికే భోజనాలు పెట్టి ఇప్పుడు ఇదంతా ఇలా చేశారు. అక్కడ చూడండి ఫ్రెండ్స్, నాగరాజ స్వామి ఉన్నారు. ఈ గుడి అవుట్ సైడ్ మొత్తంలో ఇలా ఉండిద్దండి ఫ్రెండ్స్. సైడ్లో చెరువు అన్నీ అలా ఉందన్నమాట. చూడండి ఫ్రెండ్స్, ఈరోజు క్లైమేట్ కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్. ఎందుకంటే వర్షం పడుకోకుండా ఇలా కూల్గా ఉంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ క్లైమేట్ ఇలా. చూడండి ఫ్రెండ్స్, మా తాతయ్య అయితే ఆల్రెడీ లోపలికి వచ్చేసాడు ఫ్రెండ్స్. తాత గంట కొట్టే.
కొట్టాను ఫ్రెండ్స్. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఫైనల్గా అయితే నేను టెంపుల్కి అయితే వచ్చేసాను. మొత్తం అంతా దర్శనం అంతా చేసేసుకుని ఫస్ట్ అయితే మేము తినడానికి వెళ్ళాము, ఎందుకంటే మేము వచ్చేసరికి చాలా లేట్ అయిపోయింది. అందుకే ఫస్ట్ తినేసి తర్వాత టెంపుల్కి అయితే వచ్చామన్నమాట. ఇక నేను మా తాతయ్య అయితే తినేసేసి ఇక మొత్తం చూసారు కదా ఫ్రెండ్స్ ఎలా ఉందో. వీడియో నచ్చితే తప్పక లైక్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఫైనల్గా అయితే దర్శనం అయిపోయింది ఫ్రెండ్స్. వీడియో అంటే చాలా బాగా వచ్చింది. మీకు కానీ నచ్చితే తప్పక లైక్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫైనల్గా అయితే మొత్తం అయిపోయింది ఫ్రెండ్స్. చూసారుగా మొత్తం వీడియో ఎలా ఉందో చూసారుగా. ఇక మీకు కానీ వీడియో నచ్చితే తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అది ఇదిగో సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పు. చేసుకో చేసేసుకోండి చెప్పేసాడు మా దాదా. ఓకే నేనైతే ఇంటికి వెళ్ళిపోతున్నాను. మొత్తం అయిపోయింది. ఇక మా తమ్ముడు మేము ముగ్గురం తినేసేసాం అనమాట. ఓకే ఉంటాను ఫ్రెండ్స్, బాయ్.